చాలా జాగ్రత్త ఎప్పుడు వచ్చేవాళ్ళు అయిపోవాలి కొంచెం దాచుకోరా నానొచ్చేదాకా కుదరదు అందుగా నానొచ్చేదాకా దాచుకో అమ్మా అది కాదు అయ్యే అయ్యో పిల్లాడు హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి పోలిపాడ్యం రోజున కార్తీక మాసం చివరి రోజున వ్లాగ్ అండి. చాలా చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంకా సోది సుత్తి లేకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా మరి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇప్పుడు వచ్చేదైతే కార్తీక మాసం అయిపోయింది కదా. ఇంకా ధనుర్మాసం మార్గశిర మాసం అనేసరికి ఇంటి ముందు అందంగా ముగ్గులు అయితే పెట్టుకోవాలి కదా. నేనైతే ఈ విధంగా పెడుతున్నాను. మీ అందరికీ కనుక నా ముగ్గులు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి మంచి ముగ్గులతో నేను మళ్ళీ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. అది కూడా తెలీదు ముందుగానే ఉంటే మరి మండే పుల్డే అన్నాం మధ్యాహ్నం వచ్చేస్తాను. నేర్చుకుని మొత్తం వద్దు ఎగ్జామ్ నాకు కనుక పట్టుకుందనుకో వెళ్ళా నదికి వెళ్ళాం ఇంకా రాలా మా ఒట్టి వెలిగింది మీరు జిమ్కా అవును ఏది ఎప్పుడు జరగాలి అప్పుడే జరగాలి. లేసాను అక్కడే అంటే మా మమ్మీ కొంచెం సోపు ఎక్కువ అండి. ఈడేమో ఫోన్ పెట్టి నవ్వుతున్నాడు. కాదంటే అమ్మ కొంచెం సోపులు ఎక్కువ చెప్తున్నా. నాకు కనుక పిచ్చి వెళ్తుంది అనుకో ఇమీడియట్ పిలిచేస్తాను. అంటే కూడా లేదా నదికి అపార్ట్మెంట్ నుంచి ఎంతమంది అనుకున్నావా ఏంట్రా నదికి ఏంటి సొనుక్కుంటాడు చెప్పు పైకి స్పష్టంగా. ఇష్టంగా మా వీడియో అయిపోయిందా ఎందుకో
ఇంకా చూసారు కదా ఇంటి ముందు అయితే నేను ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు పూల పడ్డం కాబట్టి మేమైతే మాకు దగ్గరలో ఉన్న కృష్ణా నదికి అయితే వచ్చామండి. ఇంకా అక్కడైతే మేమైతే పూజ అయితే చేసుకొని నదిలో స్నానం అయితే చేసి పూజ అయితే చేసుకొని ఒత్తులైతే నదిలో అయితే వదులుతున్నామండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ అసలు అయితే నది అయితే ఆ రోజు అసలు ఖాళీ లేదండి. నేనైతే ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకైతే లేచామండి. ఇంట్లో లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా. ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ నేను ఇంట్లో స్నానం చేసి అప్పుడు నది దగ్గరికి అయితే వస్తామండి. ఇదైతే మేము చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాల్లో చెప్పినప్పుడు నేనైతే విన్నాను. మనం నది స్నానం చేసినప్పుడు కూడా ఇంట్లో స్నానం చేసి నదిలోకి అయితే వెళ్ళాలండి. అందుకని చెప్పేసి ఆయన చెప్పారు కదా అని చెప్పి నేను ఇంట్లో స్నానం అయితే చేసేసి ఆ తర్వాత నదిలో స్నానం అయితే చేసి పూజ అయితే చేసేసుకొని షోడశోపచార పూజ, కార్తీక దామోదరుడికి పూజ అయితే అంతా చేసేసుకొని నదిలో అయితే దీపాలు అయితే వదులుకున్నామండి అట్టిడొప్పుల్లోనే. ఇంకా అదంతా వీడియో తీయడానికి అస్సలు ఖాళీ లేదండి. వదిలిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా నేను మా హేమంత్ కలిపి ఇద్దరం కలిపి ఎవరి డొప్పులు వాళ్ళే వదులుకున్నామండి. ఇంకా చాలా చాలా బాగా అనిపించింది. నదిలో వదలటం వల్ల మనం వదిలిన అట్టి డొప్పులు చక్కగా భలే వెళ్ళాయండి. ఏదైనా ఇంట్లో వదిలిన దానికి నది దగ్గర వదిలేదానికి బాగుంటుంది కదా. ఇంట్లో ఏంటంటే పళ్ళెంలో పెట్టుకొని వాటర్ అందులోనే వదులుతాం కదా. ఇక్కడైతే నది ప్రవహిస్తూ ఉంటుంది కదా. మనం వదిలినది ఒత్తులు అలా ప్రవహిస్తూ ఎదురుకు వెళ్తూ ఉంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. సో మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి వీడియో మీరు కూడా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇంకైతే మేమైతే ఇంటికైతే వచ్చేసాము. గుళ్ళో శివాలయానికి కూడా వెళ్ళి మేము వచ్చే దారిలోనే శివాలయం అయితే ఉంది. అక్కడ స్వయం పాకం కూడా ఇచ్చేసి పంతులు గారికి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 5:15 అయిందండి. ఇంకా ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా బయట తడబట్ట అయితే వేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా లాస్ట్ రోజు కదా, నేనైతే ఇక్కడ శివాలయం గుళ్ళో స్వయం పాకం అయితే అస్సలు ఇవ్వలేదండి. అందుకని చెప్పేసి నేను మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా స్వయం పాకం కూడా సర్దుకున్నానని చెప్పేసి. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోటి కొన్ని ఉన్నాయి అంటే పెరుగు పాలు అవి అయితే లేవు. ఉన్న వాటితోటి స్వయం పాకం అయితే ఇచ్చేసి పంతులు గారికి ఇంకా తాంబూలం అయితే పెట్టుకున్నానండి. ఇంకా నేను ఈ మంత్ అంతా ఇంట్లోనే చేసుకోవడం సరిపోయింది కానీ శివాలయం గుడికి అయితే వెళ్ళలేదండి. ఇప్పుడైతే ఇంట్లో తులసి దగ్గర అయితే దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా బయట కూడా దీపం పెట్టేసుకున్నాను కదా, ఇంట్లో కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. నేను ఇంట్లో దీపం పెట్టుకునే లోపు మా పెద్దవాడిని అయితే పారిజాత పూలు తీసుకురా అని చెప్పి కిందకైతే పంపించానండి. వాడైతే కొన్ని పారిజాత పూలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా అమ్మవారికి శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పారిజాత పూలతో ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత హారతి అయితే ఇచ్చేసానండి. పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్తీక మాసం ముగిసిపోయింది కదా, ఇంకా లాస్ట్ రోజు నా డే అయితే ఇలా గడిచింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే చూద్దాం రండి. తిడతావా మరి నీకు వీడియో క్లిప్ అమ్మా నీకంటే నేహ ఇటుకుందా, నీకంటే నేహ ఇటుకుందా అది మాకు తెలుసు.